హలో అమ్మా. ఏం చేస్తున్నావురా? ఇప్పుడే తిన్నా అమ్మా, ఆఫీస్కి వెళ్తున్నా. మంచిగా తిను. హా, నీకెంతొస్తుందిరా శాలరీ? మీ మావయ్య అడుగుతున్నాడు. 60,000 అమ్మా. ఎందుకు? నీకు పెళ్లి సెట్ చేద్దామనిరా. సరే అమ్మా, నేను చేస్తాను మళ్ళీ. సరే, జాగ్రత్త. ఓకే అమ్మా. ఇంకా ఎన్ని రోజులు రా ఈ అబద్ధాలు? ఇంట్లో వాళ్ళకి ప్రియాకి నిజం చెప్పేయచ్చు కదా. సరే కానీ ఇంటర్వ్యూకి టైం అవుతుంది, 10 వెళ్దాం. చాలా పెద్ద కంపెనీయే సూర్య, వస్తుందంటావా? అది రాదు, మనమే పోవాలి. రే, నేను అనేది జాబ్ గురించి రా. నేనన్నది జాబ్ గురించేరా. సరే సరే, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని నాకు నమ్మకం ఉందిరా సూర్య. నువ్వేం భయపడకు, నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ ఈరోజు నిజమవుతాయి. ఆల్ ది బెస్ట్ రా. హలో, చెప్పరా. అరే సూర్య వచ్చాడా నీ దగ్గరికి? ఇప్పుడే వాడిని రైల్వే స్టేషన్లో ఊరికి వెళ్తున్నాడు. ఊరికా? నేనే వదిలేసి వచ్చాను ఇప్పుడే. సరే సరే, ఓకే. ఒక దోవ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें। गाड़ी संख्या 1 2 4 9 1 सिकंदराबाद से दानापुर जाने वाली। రే సూర్య, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తలేవేంట్రా? ఫోన్ సైలెంట్లో ఉందిరా, చూసుకోలే. ఇక్కడికి వచ్చావేంట్రా? నా వల్ల కావట్లేదురా, ఇంటికి వెళ్ళి నిజం చెప్పేస్తా. సరే కానీ ఇంటర్వ్యూ ఏమైందిరా? మళ్ళీ పోయిందిరా. ఏం బాధపడకరా, నీకున్న టాలెంట్కి దీనికన్నా మంచి జాబ్ వస్తుంది. నాకు ఈ జాబ్ వస్తుందో లేదో భయం లేదురా, నాకు ఈ సిస్టమ్ వల్ల భయం వేస్తుంది. పెద్ద పెద్ద కాలేజీలో చదివిపిస్తే క్యాంపస్ ఇంటర్లో జాబ్ వస్తుందని డబ్బున్నా లేకున్నా అప్పు తెచ్చి మరీ చదివిపిస్తున్నారా మన ఇంట్లో వాళ్ళు, మన భవిష్యత్తు కోసం. తీరా చూస్తే సర్టిఫికేట్లు మాత్రమే చేతిలో పెడుతున్నారా. 100% ప్లేస్మెంట్స్ ఉండవురా, పేరుకే ఈ హోర్డింగ్లు పబ్లిసిటీలు. కానీ 100% ఫీజులు తీసుకుంటున్నారు. ఇలా కాదు, ఏదో ఒక జాబ్ చేద్దామంటే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలని బ్యాక్ డోర్, ఆ డోర్, ఈ డోర్ అని ఉన్న జాబులన్నీ పైసలకి అమ్మేస్తున్నారా. ఏ టాలెంట్ లేకున్నా పైసా ఉంటే జాబ్ వస్తుందిరా, టాలెంట్తో జాబ్ రాదురా. డబ్బుంటే అన్నీ కొనగలమని మనకి సమాజం నేర్పిస్తుంది. నాలా టాలెంట్ ఉండి సరైన జాబ్ దొరక్క స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అని చేసుకుంటున్నారా. దిస్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. డబ్బుతో ఏదైనా సాధించగలం, కానీ టాలెంట్తో ఏం పీకలేంరా. అవునరా, ఇది పేరుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. కానీ ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకుంటున్నాడు. మనం దీన్ని ఎంతకు మార్చలేం. సరే కానీ ఊరికెళ్ళి చెప్పడం ఎందుకు, ఇక్కడుండే చెప్పొచ్చు కదా అమ్మ వాళ్ళకి. చెప్పాలనే ఉందిరా, నిజం చెప్పిన తర్వాత ఏమవుతుందో అన్న భయమే ఎక్కువ ఉంది. ఫస్ట్ నువ్వు చెప్తే కదరా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలిసేది. ఇలా భయపడి సమస్యల నుంచి దాటడం సరికాదురా.
హలో అమ్మా. బాబు సూర్య చెప్పరా. మన బాబు సూర్య అండి. ఎవరు? మీ నాన్నరా. ఎలా ఉన్నావు? టైంకి తింటున్నావా? బాగున్నా అమ్మా, తింటున్నాను. నాన్నగారు ఎలా ఉన్నారు? మీ నాన్నకేంట్రా, సూపర్గా ఉన్నారు. నువ్వేదో పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నావు కదా, దాని గురించి ఊళ్ళో చెప్పుకుంటూ చాలా సంతోషంగా గర్వంగా ఉన్నారా. ఇంకా నీ పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నాంరా. ఇంకేంట్రా మరి, ఎప్పుడొస్తున్నావు ఇంటికి? చాలా రోజులైందిరా నిన్ను చూసి, ఒకసారి రావచ్చు కదా. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమైందిరా? నేను నా సంతోషం కోసం అబద్ధం ఆడాను అనుకున్నా, కానీ వాళ్ళు పెట్టుకున్న నమ్మకంతో ఆడుకున్నా. మనల్ని నమ్ముకున్న వాళ్ళని సంతోషంగా పెట్టుకోకపోయినా పర్లేదు, బాధ పెట్టకూడదురా. ఇప్పుడు నిజం చెప్తే వాళ్ళు సంతోషంగా ఉండలేరు, నేను సంతోషంగా ఉండలేను. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. సర్రా వదిలేసి, ప్రియాకు కూడా కాల్ చేయకు. పదా వెళ్ళిపోదాం. లేదురా, తనకైనా నిజం చెప్తాను. తను అర్థం చేసుకుంటుందనే నమ్మకం ఉంది నాకు. సరే చెయ్యి. హలో ప్రియా. హలో నాని, 100 years. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. నీకొకటి చెప్పాలి. నేను నీకోటి చెప్పాలి. నేనే ఫస్ట్ చెప్తానురా. నీకు ఏ ఇబ్బంది లేదు. మన పెళ్లి సెట్ రా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అవునా? ఎలా ఒప్పుకున్నారు? నేనే ఒప్పించాను. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ. ఇంతకన్నా ఏం కావాలి మా ఫ్యామిలీకి? నువ్వు నా కోసం ఎంతో చేసావు, ఎంతో భరించావు. ఇంతలా అర్థం చేసుకునేవారిని, భరించేవారిని ఏ అమ్మాయి వదులుకుంటుందిరా? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. ఓయ్, ఉన్నావా? ఉన్నా ప్రియా. ఇది మనకి హ్యాపీ మూడ్ రా. ఇలా డల్గా ఉంటే ఎలా? మనం కలుద్దాం. సరే వస్తాను నేను, మనం కలుద్దాం మళ్ళీ. ఓకే నాని, మళ్ళీ చేస్తాను. జాగ్రత్త. అవును, నువ్వేదో చెప్తానన్నావు. ఏం లేదు ప్రియా, నేను మళ్ళీ చేస్తాను. సరే, నీకేదో మనీ అర్జెంటుగా కావాలన్నావు. 10K సెండ్ చేశాను, చూసుకో. ఓకే ప్రియా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. తను దూరం కాకూడదని నేను ఆడిన అబద్ధంలో తనకు జీవితాన్ని ఊహించుకుందిరా. ఇప్పుడు నిజం చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలిసే బాధ కన్నా తను నా నుంచి దూరం అవుతుందనే భయం ఎక్కువ ఉంది. నువ్వు కావాలని అబద్ధాలు ఆడలే కదరా. పరిస్థితులు దాటడానికో ఎదుటివారి కళ్ళలో సంతోషం కోసం అబద్ధాలు ఆడతాం. మనకు ఆ టైంలో తెలియదు ఎదుటి వాళ్ళ లైఫ్ని ఎంత ఇంపాక్ట్ చేస్తున్నామో. నా అనుకున్న వాళ్ళకి ఏ పరిస్థితుల్లో అయినా అబద్ధం చెప్పి ముందు వెళ్ళే కన్నా నిజం చెప్పి అక్కడే ఆగిపోవడం మంచిది. అర్థం చేసుకున్న వాళ్ళు మనతోనే ఉంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఆ నిమిషం బాధ ఉన్నా జీవితాంతం సంతోషంగా ఉంటాం నిజం చెప్పామని. నా లైఫ్నే ఎగ్జాంపుల్గా చెప్తాను రా అందరికీ. ఈ అబద్ధాన్ని ఎన్ని రోజులు మోస్తానో తెలియదు, కానీ ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం భయంతోనే మోయాలి. నిజం చెప్పి నిజాయితీగా సంతోషంగా బతకాలి, కానీ అబద్ధం చెప్పి ఎక్కువ కష్టాలు తెచ్చుకోవద్దు. జీవితం అంటే ఇదేరా, అనుభవంతో అన్నీ నేర్పిస్తుంది. సరే రూమ్కి వెళ్దాం పద. దా. మరి దావత్ ఎప్పుడు ఇస్తున్నావురా? ఎందుకురా? పెళ్ళి సెట్ అయింది, మా చెల్లికి 2 lakhs శాలరీ. పొరను రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది, ఏమవుతుందని భయంగా ఉంది. అయినా మనకి ఇంటర్వ్యూలో ఏం కొత్త కాదు కదా.